Aspirants, welcome to Bhagyalaxmi IAS Institute where passion meet purpose. Today we are going to discuss about APPSC PYQs by Bhagyalaxmi PASULA. So, మనం ఇంతకు ముందు వచ్చేసి 25 క్వశ్చన్స్ చూసామండి PYQs లో. సో ఈ రోజు వచ్చేసి 26th క్వశ్చన్. సో క్వశ్చన్ చూద్దాం. హూ వాజ్ ద డిజైనర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్? సో చాలా మంది ఇంత సింపుల్ క్వశ్చన్ అడుగుతారా అనుకోవచ్చు, బట్ అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి రీసెంట్ గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ క్వశ్చన్ అయితే అంటే మనకి ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ రిలేటెడ్ క్వశ్చన్ రావడం జరిగింది. సో మీరు ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ రిలేటెడ్ గా కూడా మీరు కంప్లీట్ డేటా అనేది తెలుసుకొని ఉండాలి. ఓకేనా? సో మనం చూద్దాం. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి పింగళి వెంకయ్య, మహాత్మా గాంధీ అని అన్నారు, తర్వాత తెవార్ అన్నారు, రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ పింగళి వెంకయ్య. అందరికీ తెలిసిన ఆన్సర్, బట్ స్టిల్ రిమెంబర్. అండ్ ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు పింగళి వెంకయ్య గారు మరి ఆయన అసలు ఎందుకు ఏ విధంగా డిజైన్ చేశారు ఏంటి అనేది మనము చూద్దాం. సో ఇతని గురించి తీసుకుంటే ఆయన వచ్చేసి మనకి ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ఫ్లాగ్ యొక్క క్రియేటర్ అని చెప్తారు. సో తను ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ అదే టైంలో ఫ్లాగ్ క్రియేట్ చేశారు, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్. తర్వాత మరి ఇందులో గాంధీ ఇన్ఫ్లుయెన్స్ ఏముంది అని అంటే మహాత్మా గాంధీ గారు విజయవాడకు రావడం అయితే జరిగింది. ఓకేనా? సో మీటింగ్ జరుగుతున్న టైంలో వాళ్ళిద్దరు కలిసి కూడా డిస్కషన్ చేసుకొని ఫ్లాగ్ యొక్క డిజైన్ ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత సో వెంకయ్య గారు అప్పుడు ఏం చేశారు, మనకి ఇక్కడ ఒక ఫ్లాగ్ డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ ఫ్లాగ్ ని మనము ఎప్పుడు దీన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1921 లో గ్యాదరింగ్ చేసి ఒక ఫ్రెష్ ఫ్లాగ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఫ్లాగ్ ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది అని అంటే మన వెంకయ్య గారు ఏం చేశారు, ఫస్ట్ ఇనిషియల్ గా డిజైన్ చేశారు కొన్ని ఫీచర్స్ తోటి. ఏంటది? సాఫ్రోన్ గ్రీన్ కలర్ విచ్ సబ్సిక్వెంట్లీ ఎవల్యూటెడ్ ఇంక్లూడింగ్ ద స్పిన్నింగ్ వీల్. ఓకేనా? అండ్ స్పిన్నింగ్ వీల్ ఎక్కడ ఉంటుంది? సెంటర్ లో ఉంటుంది. మనకందరికీ తెలుసు మన ఫ్లాగ్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో అది మనం చూసుకోవాలి. సో ఈ విధంగా మనకి స్పిన్నింగ్ వీల్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇందులో కలర్స్ ఏమేమి ఉంటాయి? ఓకేనా? సాఫ్రోన్ అండ్ వైట్ అండ్ గ్రీన్. సో ఇలా మనం చూసుకోవాలి ఏ కలర్స్ ఉంటాయి ఏంటి అనేది. సో వాళ్ళు అప్పుడు ఆయన అలా తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు దీన్ని అఫీషియల్ గా ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు ఫస్ట్ టైం మనకి అని అంటే చూడండి, ఎప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1931. ఇది ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోవాలి. తర్వాత మన ప్రజెంట్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ తీసుకుంటే మరి ఏ విధంగా ఉంది? ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ సింబలైజ్డ్ అండ్ డిజైన్. ఫస్ట్ మన ప్రజెంట్ ఇండియన్ నేషనల్ కలర్ ఏ విధంగా ఉంటుంది? ఫ్లాగ్ వచ్చేసి ట్రై కలర్. ఓకేనా? సో మరి ఆ కలర్స్ ఏం యూజ్ చేస్తాము మనము? డీప్ సాఫ్రోన్ ఎట్ ద టాప్, ఇది కూడా చూసుకోవాలి టాప్ లో ఏముంది. తర్వాత వైట్ వచ్చేసి మిడిల్ లో, గ్రీన్ వచ్చేసి బాటమ్ లో. తర్వాత రిఫ్లెక్టింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద యూనిటీ, ఇది మనం మొత్తం యూనిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ మూడు కలర్స్ కూడా. ఓకేనా? నెక్స్ట్ డైమెన్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ లో అడుగుతారు ఆల్రెడీ. మన PYQs లోనే ఈ ఒక APPSC లోనే కాదండి, డిఫరెంట్ స్టేట్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇది చూసుకోవాలి. ద ఫ్లాగ్ చూడండి రేషియో ఎంత ఉంది అని అంటే 2:3 ఉంది. తర్వాత అశోక చక్ర ప్రామినెంట్ ఫీచర్స్ అనేవి ఇందులో ఉన్నది. 24 స్పోక్స్ ఇందులో ఉంది. అండ్ ఇది ఏ కలర్ లో ఉంటుంది? నావీ బ్లూ కలర్ లో ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. ఇది వచ్చేసి ధర్మచక్ర. ఓకేనా? వీల్ ఆఫ్ లా అని కూడా అంటాం దీన్ని మనం. తర్వాత మరి సాఫ్రాన్ కలర్, ఈ కలర్ ఎందుకు అని అంటే సింబలైజ్ గా చెప్పాలంటే సిగ్నిఫైస్ ద కరేజ్ అండ్ సాక్రిఫైసెస్ గురించి చెప్తుంది. తర్వాత వైట్ కలర్ తీసుకుంటే ఇది జనరల్ గా హానెస్ట్ అండ్ పీస్, ఓకేనా, అండ్ ప్యూరిటీ, వీటిని మనము సింబలైజ్ చేసుకోవచ్చు. తర్వాత గ్రీన్ కలర్ తీసుకున్నప్పుడు మనకి ఫెయిత్ మెయిన్ గా, సో ఫెయిత్ కూడా మనకి ఇక్కడ సింబలైజ్ చేస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్. తర్వాత అశోక చక్ర ఎందుకనంటే మనకి 24 స్పోక్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో మనం ఇండియన్ ఫ్లాగ్ గురించి చదివినప్పుడు మీరు ఖచ్చితంగా చదవాలి. మీరు ఇండియా ఇయర్ బుక్ చదివినప్పుడు కూడా మీకు ఇండియన్ ఫ్లాగ్ గురించి డీటెయిల్స్ క్లియర్ గా ఉంటాయి. ఎవరికైనా కంప్లీట్ డేటా దొరకకపోతే మీరు అక్కడ కూడా చదువుకోవచ్చు. మీరు జనరల్ గా గూగుల్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 27. ఇన్ 2018 నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ నదియా మురాద్. ఓకే, నదియా మురాద్ బిలాంగింగ్స్ టు విచ్ కంట్రీ? ఇక్కడ ఏమంటున్నారు? నోబెల్ పీస్ ప్రైజ్. ఇక్కడ చూడండి మనకి 2019 ఎగ్జామ్ పేపర్ కాబట్టి 2018 లో జరిగిన నోబెల్ పీస్ ప్రైజ్ గురించి కూడా అడిగారు. అంటే మనం చూసుకోవాల్సింది ఏంటి? కరెంట్ అఫైర్స్ లో ఈ నోబెల్ ప్రైజెస్ ఎవరెవరికి వచ్చాయి అనేది కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి 2018 లో జరిగిన దానిలో ఇప్పుడు నదియా మురాద్ కి వచ్చింది. సో మరి ఆమె ఏ కంట్రీకి చెందింది అని అడుగుతున్నారు. సిరియా అండ్ పాలస్తీనా, ఇరాక్ అండ్ జార్డోన్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఇరాక్. ఓకేనా? సో చూసుకోవాలి. ఇప్పుడు మనం నదియా గురించి తీసుకుంటే మీకు అందరికి అసలు ఈమె గురించి స్టోరీ కూడా తెలియాల్సిందే. ఓకేనా? సో అసలు ప్రైజ్ మోటివేట్ ఏంటి? ఈ నదియా మురాద్ అవార్డు ఎప్పుడు తీసుకున్నారు? 2018 లో పీస్ ప్రైజ్ అవార్డు తనకి రావడం జరిగింది. మరి తను దేని మీద తను ఫైట్ చేశారు అంటే ఇక్కడ చూడండి, సెక్షువల్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని వెపన్ గా తీసుకొని కొన్ని కంట్రీస్ వార్ టైంలో దాన్ని వెపన్ గా తీసుకోవడం జరిగింది. సెక్షువల్ వైలెన్స్ అనేది అంటే ఇప్పుడు ఏదైనా వార్ జరుగుతున్న టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న ఉమెన్స్ మీద సెక్షువల్ వైలెన్స్ అనేది చేయడం, దాన్ని ఒక వెపన్ గా తీసుకోవడం జరిగింది. సో దాని మీద
మీద తను ఫైట్ చేయడం జరిగింది అన్నట్టుగా. సో ఆమె జర్నీ తీసుకుంటే మనము చూడొచ్చు. ఆమె జర్నీ తీసుకున్నప్పుడు ఏమైంది అనంటే తన జర్నీలో తను 90 ఇయర్స్ ఉన్నప్పుడు తను కూడా ఒక విక్టమ్ గా ఉంది. విక్టమ్ టు ఇస్లామిక్ స్టేట్ అటాక్. ఇస్లామిక్ స్టేట్ అటాక్ లో తను ఒక విక్టమ్ గా ఉంది. అండ్ ఇక్కడ ట్రాజికల్లీ ఒక 600 యజిని మెన్ చాలా మంది చనిపోయారు. అందులో తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యారు. అండ్ తను కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి బ్రూటల్ బీటింగ్ అండ్ సెక్షువల్ అసల్ట్ కూడా తను ఫేస్ చేయాల్సి వచ్చింది. సో అలా అప్పుడు తను డిసైడ్ అయిపోయింది షీ వాంట్ టు ఫైట్, అంటే తను రిఫ్యూజ్ చేయాలని డిసైడ్ అయిపోయింది. అక్కడ నుంచి తను ఎస్కేప్ అయ్యి తను బయటపడ్డ తర్వాత షీ ట్రైంగ్ టు రిఫ్యూజ్ అన్నట్టుగా. ఓకేనా. సో తర్వాత అడ్వకసీ ఫర్ విక్టమ్స్. సో అయితే అప్పుడు అక్కడ చాలా మందిని అలా చేయడం తర్వాత తను డిసైడ్ అయిపోయింది అన్నట్టుగా ఏంటి దీని మీద తను ఫైట్ చేయాలని. సో తను ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే నదియా తను దేనికి డెడికేటెడ్ గా వర్క్ చేస్తుందంటే డెడికేటెడ్ టు హర్ లైఫ్ టు సపోర్టింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్. ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఉమెన్స్ కి అండ్ చిల్డ్రన్స్ కి. మరి ఏ ఉమెన్స్ కి అని అంటే ఎవరైతే విక్టమ్ ఆఫ్ అబ్యూస్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఎవరి మీదనైతే ఈ అబ్యూస్ కానీ లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ ఉంటుందో సో వాళ్ళకి సపోర్ట్ గా తన వాయిస్ ని రైజ్ చేసి తను సపోర్ట్ చేయడం జరుగుతుంది క్రిటికల్ ఇష్యూస్ లో. ఓకే, రీసెంట్ గా ఇలాంటిది మనం అంటే ఇలాంటి ఒక కంటెంట్ లో తనకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. మరి రీసెంట్ గా వచ్చిన నోబెల్ ప్రైజెస్ కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు 2019 లో నోబెల్ ప్రైజ్ తీసుకుంటే మరి ఎవరికి వచ్చింది అని అంటే చూడండి 2019 నోబెల్ పీస్ ప్రైజ్ వాజ్ బిస్టోవెడ్ అపాన్ అబై అహ్మద్ అలీ. సో ఇతను వచ్చేసి ఎవరు అనండి? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇథియోపియా. మరి ప్రైమ్ మినిస్టర్ కి రావడం జరిగింది ఇథియోపియా. ఎందుకు అనంటే రికగ్నిషన్ ఆఫ్ హిస్ పివోటల్ ఎఫర్ట్ టు రీసాల్వ్ ఇన్ ఏ లాంగ్ స్టాండింగ్ బార్డర్ కాన్ఫ్లిక్ట్. మరి ఎవరితో ఉంది? నైబరింగ్ కంట్రీ ఓకేనా, ఎరిట్రియా. సో ఎరిట్రియాతో ఉన్న ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో బార్డర్ కాన్ఫ్లిక్ట్, సో వాటిలో తిన రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో తన లాంగ్ స్టాండ్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ కంట్రీ బార్డర్ ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో తన లాంగ్ స్టాండ్ తీసుకొని తను ఆ సాల్వ్ అంటే ఆ ప్రాబ్లమ్ కి తను ఒక సొల్యూషన్ తీసుకురావడానికి అయితే ట్రై చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు చూడండి ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఎవరైతే దాన్ని స్టాండ్ తీసుకొని నిలబడతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. లైఫ్ లో కూడా మనము ఈ రోజు ఏపీపీఎస్ఏ కానీ టీఎస్పీఎస్ఏ కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రిపేర్ అవుతున్నాము అని అంటే మనం ఒక స్టాండ్ తీసుకొని మనం సక్సెస్ అయ్యే వరకు మనం ప్రయత్నిస్తేనే సక్సెస్ వస్తుంది. మధ్యలో వదిలేస్తే సక్సెస్ రాదు. సక్సెస్ అంటే ఏంటండి? వచ్చే వరకు ప్రయత్నించడమే. సో ఖచ్చితంగా వచ్చే వరకు ప్రయత్నించాలి. ఓకేనా. నెక్స్ట్ 2020 తీసుకుంటే నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకుంటే మరి ఎవరికి వచ్చింది 2020లో అని అంటే ఇట్ వాజ్ అవార్డెడ్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ WFP. ఏంటండి ఇది? WFP యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఓకేనా. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కి రావడం జరిగింది. అంటే ఇక్కడ స్పెషలైజేషన్స్ ఉంటాయండి. చూడాలి అసలు నోబెల్ పీస్ ప్రైజ్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఇస్తున్నారు అనేది కూడా మనకు తెలియాలి. సో దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. మీరు ఒకసారి చదువుకోండి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే. ఓకేనా. సో దానికి ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ అక్కడ అసలు ఆ ఏరియాస్ మీద ఫోకస్ చేసి రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఫోకస్ చేసి ఒక డేటా తయారు చేస్తుంది. ఆఫ్టర్ దట్ దే సెలెక్టెడ్ దట్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కమ్ టు ద 28th క్వశ్చన్. సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ డిడ్ ద ఇండియన్ నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీమ్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి క్వశ్చన్, ఇండియన్ నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీమ్. చూడండి మనకు అన్ని ఉన్నా కూడా మనం సక్సెస్ కావాలి అని అంటే ఆలోచిస్తున్నాము నా వల్ల అవుతుందా, నేను చేయగలుగుతానా అని. బట్ చాలా మంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఉన్నారు. అంటే లైక్ మెంటల్ గా ఫిజికల్ గా అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేక చాలా డిఫరెంట్ పేజెస్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళు కష్టపడి చదువుకొని లేదంటే వాళ్ళ టీమ్ లో అంటే వాళ్ళ ఇంటెన్షన్. ఇప్పుడు మనకు చదువు అంటే ఇష్టం, కొంతమందికి గేమ్స్ అంటే ఇష్టం, కొంతమందికి డిఫరెంట్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్. ఏ ఫీల్డ్ లో వర్క్ చేసినా కూడా దాన్ని పట్టుదలతో చేయాలి. పట్టుదలతో చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. చూడండి ఇది మనకు చాలా బెస్ట్ మనకి ఇన్స్పిరేషన్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకంటే ఇన్స్పిరేషన్ మనకి ఇంకెక్కడ కూడా ఉండకపోవచ్చు. అంటే ఉండదని నేను అనట్లేదు. బట్ ఏంటంటే అసలు ఒక బ్లైండ్ పర్సన్ చూడండి మనం 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటేనే మనకు ఒక రకమైన 5 నిమిషాలు కాదు, ఒక 1 మినిట్ కళ్ళు మూసుకొని మూవ్ అవ్వగలుగుతామా? ఒక్కసారి కరెంట్ పోయిందంటే 5 మినిట్స్ మనం ఉండడానికి అసలు ఎంతో కష్టంగా ఫీల్ అవుతాం. అలాంటిది వాళ్ళలో ఎంత స్పిరిట్ ఉండాలి వాళ్ళ సక్సెస్ అవ్వాలని అంటే. సో ఇలాంటి చదివినప్పుడు కొంచెం మనల్ని మనం కూడా మోటివేట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఎందుకనంటే మోటివేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ మోటివేషన్ కూడా మనం చేసుకోవాలి. ఓకేనా. సో ఇండియన్ నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీమ్ విన్ ద వరల్డ్ కప్. సో ఏంటి ఇక్కడ వరల్డ్ కప్ విన్ అయింది. ఎప్పుడు విన్ అయింది? 2017 లో. ఆన్సర్ అనేది చూసుకోవాలి. ఓకేనా. అయితే ఈ 2017 తీసుకున్నప్పుడు మనకి టీమ్ మేనేజ్మెంట్ మరి ఎవరు చేశారు అంటే ఇండియన్ నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీమ్ అచీవ్డ్ ద రిమార్కబుల్ విక్టరీ ఇన్ 2017 బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్. ఎందులో? బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ లో. మరి ఇక్కడ చూడండి సిఏబిఏ అంటే ఏంటండి? క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ఇండియా. ఇది ఫుల్ ఫామ్ కూడా చూసుకోండి. ఓకేనా.
అండ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ అఫిలియేటెడ్ విత్ ద వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్, డబ్ల్యూబీసీసీ అంటే ఏంటిది కూడా చూసుకోవాలి. తర్వాత ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంటుంది, T20 ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్. సో ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత వరల్డ్ కప్ గ్లోరియస్. ఇక్కడ చూడండి క్వశ్చన్ వచ్చేసి రిలేటెడ్ టు ద క్రికెట్ అడిగాడు, ఓకేనా. అండ్ ఇక్కడ వరల్డ్ కప్, సో మీరు అంటే ఇప్పుడు రీసెంట్ గా క్రికెట్ మ్యాచెస్ కూడా జరుగుతూ ఉంటాయి, మనకి న్యూస్ లో వస్తుంటాయి. సో అలాంటివి కూడా మీరు చూసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ వరల్డ్ కప్ తీసుకున్నప్పుడు మనం తీసుకుంటే 2014లో ఇండియాస్ డొమినెన్స్ ఇన్ బ్లైండ్ క్రికెట్ తీసుకుంటే ఇక్కడ మనకి 2014లో వచ్చింది. అండ్ 2017 T20 వరల్డ్ కప్ వచ్చింది. 2018లో మళ్ళీ ఓడిఐ వరల్డ్ కప్ రావడం జరిగింది. సో ఇవి మనకి డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఎక్కడ జరిగింది, 2017లో బెంగళూరులో జరిగింది. అండ్ 2014లో ఎక్కడ జరిగింది, దాని టైటిల్ ఏంటి అనేది కూడా మీరు చూసుకోండి. ఇక్కడ ఎవరి మీద అనేది కూడా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఒకసారి చూసుకోండి. తర్వాత 29th క్వశ్చన్స్ వస్తే విచ్ ఫీమేల్ క్రికెటర్ బికమ్ ద, మళ్ళీ ఫీమేల్ క్రికెటర్, ఇక్కడ చూడ మళ్ళీ టాపిక్ వచ్చేసి క్రికెటే, ఓకేనా. విచ్ ఫీమేల్ క్రికెటర్ బికమ్ ద ఫస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్, ఓకే, టు క్రాస్ ద 2000 రన్స్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫీమేల్ క్రికెటర్, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. 2000 రన్స్ క్రాస్ చేసింది. మార్కిన్ T20 ఇంటర్నేషనల్ క్రికెట్ అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు, ఫస్ట్ వచ్చేసి ఫీమేల్ క్రికెటర్, ఓకేనా. అతను ఫస్ట్ ప్లేయర్ అన్నట్టుగా వరల్డ్ లోనే, అక్రాస్ వరల్డ్ లోనే ఫస్ట్ ప్లేయర్ ఎంత క్రాస్ చేసింది రన్స్ అంటే 2000 రన్స్ క్రాస్ చేసింది ఇన్ 220 ఇంటర్నేషనల్ క్రికెట్ లో. సో తను ఎవరు అని అడుగుతున్నారు. అతను ఎవరండి, మిథాలీ రాజ్, ఓకేనా. సో ఇవి మనం చూసుకోవాలి, ఇలాంటివి వచ్చినప్పుడు స్పెషలైజేషన్ చూసుకోవాలి. మరి తన గురించి తీసుకున్నప్పుడు రికార్డ్ బ్రేకింగ్ అచీవ్మెంట్స్ అని చెప్పొచ్చు. సో T20 ఇంటర్నేషనల్ పాయింటర్. సో మిథాలీ రాజ్ తన అంటే బయోగ్రఫీ తీసుకుంటే ఫస్ట్ క్రికెటర్ వరల్డ్ వైడ్ టు సర్పస్ 2000 రన్స్ మైల్ స్టోన్ ఇన్ T20 ఇంటర్నేషనల్ క్రికెట్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఓడిఐ మైల్ స్టోన్ తీసుకున్నప్పుడు T20 ఎలా ఉంది, తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసాము. తర్వాత కన్సిక్యూటివ్ 50s రికార్డ్, ఓకేనా. సో ఇవి కూడా చూసుకోండి. తర్వాత కెరియర్ హైలైట్స్ తీసుకుంటే తన గురించి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేశాను. సో 200 ఓడిఐ మ్యాచెస్. తర్వాత తన లైఫ్ హిస్టరీ అనేది కొంచెం మెన్షన్ చేశాను. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ మీరు ఒకసారి చూసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి అది స్లైడ్ అనేది పౌజ్ చేసి చూసుకోండి. తర్వాత తనకు వచ్చిన అవార్డ్స్ అకలెట్స్ తీసుకుంటే ఏ విధంగా ఉన్నాయనంటే తనకు వచ్చేసి మనకి మెయిన్ అవార్డు ఎప్పుడు వచ్చిందండి, 2017లో రావడం జరిగింది. లీడింగ్ ద వరల్డ్ క్రికెటర్ గా తను లీడ్ చేయడం ఎప్పుడు లీడ్ చేసింది, 2017లో లీడ్ చేసింది. అండ్ సి ఆల్సో రిసిపెంట్ ఆఫ్ ద అర్జున్ అవార్డ్ ఎప్పుడండి, 2003లో. పద్మశ్రీ 2015. సో ఇలాంటివి చూసుకోవాలి జాగ్రత్తగా, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ క్రికెట్ గురించి అడుగుతున్నాడా, లేదు కాదు, వేరే క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 30 క్వశ్చన్ వచ్చేసి విచ్ సిటీ ఈస్ గోయింగ్ టు హోస్ట్ 2019 G20 సమ్మిట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమడుగుతున్నారు, G20 అప్పుడు 2018లో జరిగిన ఎగ్జామ్ కాబట్టి, సో 2019లో ఎప్పుడు జరుగుతుంది T20 సమ్మిట్, 2019 ఎగ్జామ్ కాబట్టి అంటే మనకి రీసెంట్ గా ఆ టైంలో రీసెంట్ న్యూస్ అన్నట్టుగా మన G20 సమ్మిట్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది 2019లో అని అడిగారు. సో ఎక్కడ అండి, ఒసాకాలో జరుగుతుంది. సో ఇప్పుడు మరి రీసెంట్ గా G20 ఏమున్నాయో చూసుకోవాలి మనం, ఓకేనా. సో అప్పుడు మనం అది తీసుకుంటే G20 ఎక్కడ జరిగిందండి, ఒసాకాలో జరిగింది. నావిగేటింగ్ ద గ్లోబల్ ఛాలెంజెస్, దాని మెయిన్ థీమ్ ఏంటనేది కూడా చూసుకోవాలి. తర్వాత ఫోకస్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేసింది అంటే గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇది ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు అసలు G20 సమ్మిట్ అంటే ఏంటి, అవేంటి, ఆ G20 డీటెయిల్స్ కూడా మనం చదువుకోవాలి జాగ్రత్తగా, ఓకేనా. తర్వాత అందులో మెంబర్షిప్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయో కూడా చూసుకోవాలి, ఓకేనా. మెంబర్షిప్ కంట్రీస్ ఏమి ఇంక్లూడ్ అయినాయండి, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్ అండ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా అండ్ సౌదీ అరేబియా అండ్ సౌత్ అమెరికా, టర్కీ అండ్ యునైటెడ్ కింగ్డమ్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరోపియన్ యూనియన్. ఇవి కొంచెం ఒకసారి చూసుకోవాలి జాగ్రత్తగా, ఓకేనా. తర్వాత సబ్సిక్వెంట్ సమ్మిట్స్ 2019లో ఎక్కడ జరిగింది, ఒసాకాలో. అండ్ G20 బ్యాటన్ పాజ్డ్ ఇన్ సౌదీ అరేబియా ఫర్ 2020కి డిసైడ్ చేశారు. అండ్ 2021 సమ్మిట్. సో ఇప్పుడు ఇలా మనం చూసుకోవాలి, 2021లో ఎక్కడ జరిగింది, 22లో ఎక్కడ జరిగింది, 23లో ఎక్కడ, 24లో ఎక్కడ, ఇలాంటివి మనం చూసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ డేట్ ఈజ్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సెలబ్రేషన్. సో అందరికీ తెలిసిందే June 5th, బట్ స్టిల్ ఇక్కడ క్వశ్చన్ వచ్చింది మీరు చూడండి. సో వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే ఎప్పుడండి, 5th June. సో మరి దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే జనరల్ గా మనకి 1974 నుండి ఎన్వైరన్మెంట్ డే అనేది మనము సెలబ్రేట్ చేసుకోవడం
రావడం జరుగుతుంది. అది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 5th జూన్ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. మరి దాని యొక్క మెయిన్ మోటో ఏంటి అని అంటే మెయిన్ ఇంపార్టెంట్ దాని మెయిన్ మోటో అసలు ఏంటి, అసలు ఎందుకు తీసుకురావడం జరిగింది అని అంటే ఇక్కడ చూడండి మనకు ఒక అవగాహన అనేది ఫస్ట్ కల్పించాలి. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ గా ఛాలెంజెస్ ఏమున్నాయి, మనం ఏం ఫేస్ చేస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. సో తర్వాత నెక్స్ట్ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ ద 2021 థీమ్. సో ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ 2021 థీమ్ తీసుకుంటే వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సెంటర్డ్ అరౌండ్ ద థీమ్ ఆఫ్ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్. అంటే ఇప్పుడు మనం చూడండి ఒక్కొక్క వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే టైంలో వాళ్ళు ఒక్కొక్కటి వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో 2021 తీసుకుంటే ఎకోసిస్టమ్ రిస్టోరేషన్. తర్వాత హోస్ట్ నేషన్ ఎవరున్నారు అప్పుడు అని అంటే పాకిస్తాన్ హ్యాస్ ద హానర్ ఆఫ్ హోస్టింగ్ ద వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే ఇన్ 2021. ఓకేనా. తర్వాత గ్లోబల్ కాల్ టు యాక్షన్ ఇలాంటివి మనం చూసుకోవాలి. ఇంకా రీసెంట్గా ఏమేమి జరిగింది, సో దాని యొక్క మెయిన్ గోల్ ఏంటి, అసలు ఏమేమి కాల్ చేశారు అనేది కూడా చూసుకోవాలి. చూడండి ఫస్ట్ ప్రమోటింగ్ ద రెస్పాన్సిబిలిటీ కన్జంప్షన్. ఓకేనా. నెక్స్ట్ బిజినెస్ అండ్ సస్టైనబిలిటీ అండ్ సస్టైనబుల్ ఫార్మింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత గవర్నమెంటల్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, యూత్ ఎంగేజ్మెంట్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇవి చూసుకోవాలి. ఓకేనా. సో ఈ రోజుకి నేను ఈ క్వశ్చన్ చెప్తున్నాను. రేపు ఒక 5 to 10 క్వశ్చన్స్ నేను చెప్పడానికి ట్రై చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ఫర్దర్ గా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం ఇంట్రెస్టెడ్ గా ఉంటుంది. ఎందుకంటే నేను డేటా కలెక్ట్ చేసి నేను వర్క్ చేస్తున్నప్పుడు నాకు కూడా మోటివేషన్ అయితే ఖచ్చితంగా కావాలి. నేను కొంచెం హానెస్ట్ గానే మాట్లాడేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం ఇంకా ఫర్దర్ గా అన్ని APPS పేపర్స్ కూడా నేను PYQs ప్రిపేర్ అయితే చేస్తున్నాను. అన్ని కూడా మీకు త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను.